కొంచెం 1-4 సార్లు చెప్తూ వచ్చారు. సహజంగా అందరి దృష్టి పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఆయనకున్న ప్రత్యేకమైన రెండో స్థానంలో ఉండటం, ఉప ముఖ్యమంత్రి కావటం. చంద్రబాబు నాయుడు తన ట్వీట్లో కూడా పవన్ కళ్యాణ్ సహకారంతో మేము నడుస్తున్నామని కూడా ఒక మాట చెప్పింది కూడా ఉంది మనకు. సో ఆయన కొన్ని వాక్యాలు, రాజకీయమైన వాక్యాలు కొన్ని అన్నారు. మేము వైసీపీ వాళ్ళ దీన్ని అంతా ఓడించడానికి దీనికోసం ఐక్యంగా వెళ్ళాలని చెప్పి పిలిపించినప్పుడు మేము 21 స్థానాలకే సరిపెట్టుకున్నాం. 21 స్థానాలకే సరిపెట్టుకున్నందుకు చాలామంది మమ్మల్ని విమర్శించారు, లేకపోతే మమ్మల్ని మేము తగ్గించుకున్నాం అన్నారు. కానీ మేము రాష్ట్రం కోసం వాటిని వదులుకున్నాము. అందుకోసం ప్రజలు మాకు 100% స్ట్రైక్ రేట్ మొత్తం అన్ని స్థానాల్లో గెలిపించి మా త్యాగం అనేది సత్ఫలితాలు ఇచ్చే విధంగా చేశారు అనేది. అంటే బహుశా రెండో వార్షికోత్సవం జరుగుతున్నా కానీ ఇంకా ఎన్నికలప్పుడు తీసుకున్న సీట్లు, అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మటుకు పవన్ కళ్యాణ్ బుర్రలో బాగా అది ఇంకా చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెండవది మోదీ గారి దేశానికి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకుపోతున్నాయి. వైసీపీ మీద కూడా ఒకటే విమర్శలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన దాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు ముందుగా. అంటే ప్రభుత్వం సాధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదో రెండేళ్ళది ఇస్తారు అన్న విధంగా ఆయనకు చెప్పారు. ఆయనకు దానికి తగినట్టే ఆయన మాట్లాడుతూ వచ్చారు. బహుశా హైలైట్ ఈరోజు ఈయనది లోకేష్దే. యువ నాయకుడు, యువగళాన్ని మళ్ళీ గుర్తు చేశాడు. జగన్ జన్ జీ అన్నారు కదా, నేను జన్ జీ, నేను కూడా కాక్రోచ్నే అన్నారు. జన్ జీ అంటే జీ ఫార్ గొడ్డలి. జగన్ చెప్పే జన్ జీ గొడ్డలి. ఆయన మా తాతయ్య స్వాతంత్ర పోరాటం తెచ్చాడని కూడా అంటారేమో. అంటే వీళ్ళు ఎప్పుడు తాత రాజారెడ్డి రాజ్యాంగం అంటుంటారు కదా. కాబట్టి ఒక విధ్వంసాన్ని నుంచి మేము రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి తీసుకొని వచ్చాము, అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తూ 1-2 సార్లు ఈ పెట్టుబడులు అవన్నీ వచ్చి నేను స్వర్ణాంధ్ర అంటే ఏదో అన్నారు. కానీ ఇప్పుడు జొన్నగిరిలో బంగారు కూడా, గనులు కూడా పడేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిజంగా స్వర్ణాంధ్రం అయిపోతుంది అని ఇప్పుడు ఆయన నమ్మశక్యం కానీ అని ఆయన అంటే, చంద్రబాబు గారు నిజంగా బంగారు కూడా ఇక్కడ దొరికే పరిస్థితి వచ్చే, నిజంగానే స్వర్ణగిరి కాదు జొన్నగిరి అయిందని చెప్తూ ఉంటారు. అక్కడ బంగారు దొరుకుతుందని రైతులు ఒక సీజన్లో అసలు పనులు మానేసి వజ్రాలు అవి వెతుకుతూ ఉంటారు. వాస్తవంగా ఆ ఏరియాలో అదొక లక్షణం ఉంది అక్కడ. సో ఈ మధ్య అక్కడ కాకపోతే ఒకటి, ఈ తవ్వకాలు మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు, ప్రభుత్వానికి కాదు. అదొకటి. ఏదైనా కానీ సమయం పడుతుందని చంద్రబాబు ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటంటే, స్వర్ణాంధ్ర బంగారు అన్నీ చాలా బాగున్నాయనుకుంటే మీరు వెంటనే వచ్చేస్తాయనుకుంటారేమో, నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. ఒక కాషన్ చెప్తున్నారు ఆయన. అంటే దూసుకుపోవడమే, ఇంకా అన్నీ చేసుకుపోవడమే అని కాదు.